ఈరోజు మేము కర్మన్ఘట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మహాశివరాత్రి కాబట్టి రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా, పారాయణం, స్పెషల్ అలంకారాలు, ఇలా ఫెస్టివల్స్ టైంలో ఈ టెంపుల్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి. మార్నింగ్ నిద్ర లేచి ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని మార్నింగ్ 5 o'clock లోపే పూజ చేసేసుకున్నాము. సో ఈరోజు మేము కర్మన్ఘట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మహాశివరాత్రి కాబట్టి సో అక్కడ మేము పంచామృతంతో రుద్రాభిషేకం చేయించుకుందాం అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని రెడీ అయిపోయి ఆటో బుక్ చేసుకున్నాము. సో టెంపుల్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుందండి. మనసు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంది. ఈ టెంపుల్ చాలా ప్రాచీనమైనదని, హిస్టరీ ప్రకారంగా కాకతీయ పీరియడ్లోనే ఇది ఎస్టాబ్లిష్ అయిందని చెప్తారు. సో లెజెండ్స్ ప్రకారంగా ఒక కింగ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేసినప్పుడు హనుమాన్ స్వామిది వాయిస్ వినిపిస్తుందంట, కరో మన్ఘట్ అని. దాని మీనింగ్ ఏంటంటే స్టాప్ యువర్ ఎవిల్ యాక్ట్ అని. అప్పటి నుంచి ఈ ప్లేస్కి కర్మన్ఘట్ అని పేరు వచ్చిందని అందరూ అంటూ ఉంటారు. అక్కడ హనుమాన్ విగ్రహం అనేది స్వయంభూ అని భక్తుల నమ్మకం. రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా, పారాయణం, స్పెషల్ అలంకారాలు, ఇలా ఫెస్టివల్స్ టైంలో ఈ టెంపుల్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది. మహాశివరాత్రికి ఫుల్ డే మొత్తం ఫాస్టింగ్ ఉండి నైట్ జాగారం ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తాము. హనుమాన్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి రామ్ అని చెప్పి నామస్మరణ సౌండ్ వినిపిస్తుందని ఇక్కడ ఎప్పటి నుంచో ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం, ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలి కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.